తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్, బెంగళూరు రేవ్ పార్టీలో ఏం జరిగింది? టాలీవుడ్ ప్రముఖుల పేర్లు, ముఖ్యంగా హేమ గారి పేరు, ఒక జానీ మాస్టర్ పేరు, శ్రీకాంత్ గారి పేరు బయటకు వచ్చాయి. సో ముగ్గురు మేము లేము అంటూ వీడియోస్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా హేమ గారి విషయంలో అది ఒక అబద్ధపు వీడియో అంటూ కూడా బెంగళూరు పోలీసులు ఫైర్ అయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఫైర్ అయింది లేదు, ఇది లేదు. టోటల్గా ఆ సినారియో మొత్తం కూడా అమ్మా, రేవ్ పార్టీ సినారియో మొత్తం కూడా అది ఒక బెట్టింగ్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న పార్టీ, ఒక బెట్టింగ్ గ్యాంగ్. ఇది క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్. క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఈ మధ్యకాలంలో బెంగళూరు టీము అనూహ్యంగా, అసలు అట్టడుగున ఉన్న టీము అనూహ్యంగా వరుసగా విజయాలు సాధిస్తూ సెమీఫైనల్స్కి వచ్చింది. సెమీఫైనల్స్కి అది వీళ్ళేంటి అనూహ్యంగా రావడం, వీళ్ళు బెట్టింగ్లు కట్టి కోట్లు సంపాదించారు. ఎవరు బీహార్ బాంబే బెంగళూరు గెలుస్తుందని ఎవరు అనుకోలే. అందరూ 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తామన్నంత లెవెల్లో 10 రెట్లు బెట్టింగ్లు పెట్టారు. ఇది బెంగళూరు ఓడిపోద్ది. వీళ్ళేమో ఈ గ్యాంగ్ బెంగళూరు గెలుస్తుందని కట్టుకుని కోట్లు సంపాదిస్తారు. 1,00,000 కోటి రూపాయల లెవెల్లో సంపాదించారు. ఆ సంపాదించుకున్న దాన్ని ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ మళ్ళీ సెమీఫైనల్స్ ఇవాళ ఉంది. ఇవాళ పోటీ ఉంది ప్రోగ్రామ్, ఈ సెమీఫైనల్స్లో. దీనికి బెట్టింగ్ల కోసం అరేంజ్మెంట్కి వెళ్ళారమ్మా అక్కడ వాళ్ళు. దీనికి వెళ్ళిన వాళ్ళు ఈ హేమ అనే పేరు సినిమా హీరోని మనం మీడియా అత్యుత్సాహంతో చేస్తాం తప్పితే మన మీడియా అది ఒక మోడల్ హేమ కర్ణాటకలో. కర్ణాటక వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ పోలీసులు అంత దౌర్భాగ్య పోలీసులు వాళ్ళని కాపాడుకోవడానికి మనది శ్రీకాంత్ అని బుద్ధించాను. శ్రీకాంత్ అని క్లోజ్, అదే వీడియోలో కొంచెం క్లోజ్ చేసి జూమ్ చేసి చూస్తే తెలిసిపోతుంది శ్రీకాంత్ ఫేస్ కాదు అని. అది పర్సనాలిటీ ఒకలాగా ఉంది. అందులో బ్లాక్ డ్రెస్, శ్రీకాంత్ ఎక్కువ బ్లాక్ డ్రెస్ వేస్తాడు కనుక అది బ్లాక్ డ్రెస్ ఉంది అనేసారు. అది కాదు, జానీ మాస్టర్ గడ్డ ఉంటే జానీ మాస్టరు, బ్లాక్ డ్రెస్ వేసి వైట్ కలర్ మంచి కలర్ ఉండి బ్లాక్ డ్రెస్ వేస్తే శ్రీకాంత్. ఈ పిచ్చవాగుడు తప్పితే ఈ అమ్మాయి మరి పోలీసులు అంత సన్నాసుల, కర్ణాటక పోలీసులు అంత దద్దముల, అంత ఎదవల. ఒక కస్టడీలో ఉన్న అమ్మాయి వీడియో తీసి పంపిస్తే ఎలా పంపించగలదు? మీ కస్టడీలో ఉందని మీరు చెప్తారు. అసలు సేమ్ కాస్ట్ అదే ఉంది, కానీ తీసి ఫోటో పెట్టడానికి ఏముంది? వాళ్ళే ఇచ్చేసి పెట్టచ్చు, మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అంతే. లేకపోతే నేనేనండి, మీ కస్టడీలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి వీడియో తీయగలిగిందంటే అంటే మీరు అంత దరిద్రం సన్నాసులా మీ పోలీస్ డిపార్ట్మెంటు? మీరు అంత దద్దమలా? ఎవడైనా తీయగలరు? కేజ్రీవాల్ ఉన్నాడు, సీఎం అరెస్ట్ చేస్తే ఫోటో తీసి ఫోన్ మాట్లాడగలిగాడు. ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది, ఫోటో తీసి చూపిస్తుంది. మీరు పోలీసు దద్దములు అయితే ఆ పని జరుగుతుంది, లేదంటే అది ఫేక్. మీరు అసలు విషయం మీరు గ్రహించాలి. మన మీడియా నేను అందుకని కోపడుతుంది. అత్యుత్సాహంతో కర్ణాటక వాళ్ళ అమ్మాయిలను కాపాడుకుంటున్నారు, వాళ్ళ మనుషులు కాపాడుకుంటున్నారు. దాంట్లో అనేక మంది మోడల్స్, ఒక్క మోడల్ పేరు బయటకు వచ్చిందా? వాళ్ళు చీర్ గర్ల్స్, బెట్టింగ్ గ్యాంగ్ వచ్చారు. బెట్టింగ్ గ్యాంగ్ ఒక్కరి పేరు బయటకు వచ్చిందా? బెట్టింగ్ గ్యాంగ్ డ్రగ్స్ అమ్మినవాడెవడు పట్టుకున్నారా? లేదు. కొన్నవాడెవడు పట్టుకున్నారా? లేదు. డ్రగ్స్ అక్కడ స్టాక్ ఏమైనా ఉందా? చూపించారా? లేదు. మెడికల్ టెస్ట్ చేసి ఇదిగో వీళ్ళు డ్రగ్ వాడారు అన్న ఆధారాలు, నిర్ధారాలు ఏమీ లేవు. ఇది పోలీసులు వాళ్ళు ఏదో చేస్తున్నామని ఒక తతంగం, ఒక డ్రామా బిల్డప్ చేసి, ఈ డ్రామా నుంచి ఎందుకు వాళ్ళు డ్రామా చేశారు, దానివల్ల వాళ్ళకి ఆదాయం ఏంటి? ఇక్కడ బెట్టింగ్ గ్రూప్ జరుగుతుందని తెలుసు. ఈ బెట్టింగ్ గ్రూప్ ఉన్న లక్షలు వాళ్ళకి అలా ఇసురుతారు, నోరు అలా మూసుకుపోతుంది. ఆ బెట్టింగ్ గ్యాంగ్ మీటింగ్ అక్కడ జరుగుతుందని తెలుసు. దానికోసం వచ్చారు పోలీసులు. దాన్ని రైడ్ చేయడానికంటే ముందే, అందుకని డ్రగ్స్ అనే సాకు పెట్టుకుని వచ్చి ఇప్పుడు ఈ మ్యాటర్ని వాడు బెట్టింగ్ వాళ్ళతో బేరమాడుకుని సెటిల్ అయిపోతుంది ఎంత. అందుకని ఆ పేర్లు బయటికి రారు. ఇట్లా ఇండస్ట్రియల్ ఫోటోలు ఫేసులు కనపడుతుంది, ఇండస్ట్రియలిస్ట్ యొక్క బంధుత్వాలు ఉన్నవాళ్ళు కనపడుతున్నారు అక్కడ. ఏ పేరు బయటికి రాదు. ఎవరో 4 పేర్లు, ఏదో అడ్రస్ లేని పేర్లు 4 చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసామంటున్నారు. మిగతా మన తెలుగు నటి అంటే మన బురద ఇటు చూసేస్తే ఇక మనం కడుక్కుంటా ఉంటాం, ఆడే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇది మైండ్ గేమ్ ఆడుతున్నారు పోలీసులు.
వాళ్ళ జరిగింది అక్కడ చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయకుండా అండ్ ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరి పేర్లు నమోదు ఎవరి పేర్లు? చేయలేనట్టుగా కూడా మనం చేయలే. చూస్తున్నాం. అది ఎందుకంటే ఎలా చేయగలరు? బాధ్యత మన లేదు. మన నుండి రాజకీయ నేతలు కూడా చాలా మంది ఉన్నారు, అక్కడ కార్స్ ఉన్నాయని కూడా మనం చూస్తాం విజువల్స్ లో. ఎవరు ఏంటి చెప్పలా. ఊరినే తెలుగు వాళ్ళ మీద చూస్తే అంటే వాళ్ళని కాపాడుకుంటానికి మోడల్స్ ఉన్నారు. ఆ మోడల్స్ కాపాడుకుంటానికి ఒక ఒక నటి, తెలుగు నటి అని ఒక మాట బాగా చూపితే అది చూసుకుంటారు. వాళ్ళ తెలుగు వాళ్ళు ఉండొచ్చు బహుశా. మోడల్స్లో కూడా తెలుగు అమ్మాయిలు ఉండొచ్చు. బెంగళూరులో తెలుగు అమ్మాయిలు లేరని ఉండొచ్చు. అది ఈ హేమకు కానీ శ్రీకాంత్కి కానీ వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు బాగా. హేమ నాతో నా సీరియల్లో చేసింది. శ్రీకాంత్ సినిమాలో ఆర్టిస్ట్ అవడానికి ముందు నుంచి నాకు తెలిసినవాడు. నాతో ట్రావెల్ అప్పటి నుంచి చూశాను. తను మెట్టు ఎదగటం, పైకి వెళ్ళటం, హీరో అవ్వటం, ఇవాళ దాకా చూస్తున్నాం. తన కొడుకు హీరో చేయడం చూస్తాను. అతను డిసిప్లైన్డ్, ఒక కెరీర్ మీద కాన్సన్ట్రేషను, బాధ్యతగా జీవితాన్ని నడుపుకున్నవాడు. లవ్ చేశాడు, హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. అంతేగాని వేరే ఇతరతో చేయలే. అట్లా ఊహను లవ్ చేసి ఏమీ తప్పుడు చేయలేవు. లవ్ చేశాడు, లవ్ చేసుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు శుభ్రంగా. సంసారం హ్యాపీగా చేస్తాడు. సో అతను కూడా విడాకులు ఇప్పించేశారు ఈ మీడియా మధ్యలో. సో అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు తెలుసుకోకుండా డానీ మాస్టరు అవసరం లేదు. రాజకీయ బురదలటానికి తప్పితే ఎవరికాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. అలా చెయ్యాలనుకుంటే ఎక్కడో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి. శ్రీకాంత్ ఇల్లు బ్రహ్మాండం, ఇల్లు పైన కూర్చుంటే బ్రహ్మాండం కూర్చోవచ్చు. ఎవడు వచ్చి చేసుకోవచ్చు, అది తీసుకోవచ్చు. ఎక్కడో బెంగళూరు వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. అందుట్లో శ్రీకాంత్ ఇప్పుడు పార్టీకి వచ్చినా 10 నిమిషాలు 15 నిమిషాలు బర్త్డే పార్టీలో గెట్ టుగెదర్లో పిలుస్తాం. ఎప్పుడన్నా వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చాడు 10 రోజులు 10 నిమిషాలు 10 గంట అట్లా చూస్తాడు. ఏదో చిన్న స్నాక్స్ టాటా బై బై చెప్పి వెళ్ళిపోతాడు. ఉండడు అసలు, మిగతా చివరిదాకా ఉండడు ఎప్పుడు కూడా. అతను అలవాటు అది. ఎందుకంటే ఉన్నామంటే వాళ్ళు బలం చేస్తారు, వీళ్ళు బలం చేస్తారు. అది తినాలి, ఇది తినాలి, డయట్ కంట్రోల్ అన్నీ ఉంటాయి కదా ఆర్టిస్ట్గా. మనం వద్దు అనలేము. అందుకని కొంచెం జాగ్రత్తగా పలకరించి శుభ్రంగా వెళ్ళిపోతాడు. అది శ్రీకాంత్ కాదా అని చూడాల. ఈ జరిగి అమ్మాయి ఉందా, హేమ ఉందా లేదా నిర్ధారణ లేదు. డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడా లేదు నిర్ధారణ లేదు. వాడెవడో లీక్ చేశాడు, ఇమ్మీడియట్గా మనం మీడియా మీద పడిపోయింది. వాళ్ళ మీడియాకి మన మీడియాకి తేడా అది. వాళ్ళేమో వాళ్ళని కాపాడుకుంటారు. మలయాళపోడు కాపాడుకుంటాడు. కన్నడపోడుని కాపాడుకుంటాడు. తమిళుడిని కాపాడుకుంటాడు. మన తెలుగుడు మాత్రం తెలుగుని ఎండగట్టడానికి, తెలుగుడి మీద ఎగిరి గంతేయటానికి ఉవ్విళ్ళూరిపోతాడు. అందుకని ఎప్పుడో నేను 12 ఏళ్ల క్రితం రాశారు, చాలా 12 ఏళ్ల వయసు రాశారు. తెలుగువాణ్ణిరా నే వెలుగువాణ్ణిరా, ఉప్పులాగా చంద్ర రిప్పులాగా రగులువాణ్ణిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుణ్ణిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తురెక్కు స్వభావం నా భావంరా, తెలుగువాణ్ణిరా నే వెలుగువాణ్ణిరా అని ఇప్పుడు రాశాను. మన బుద్ధి అది, తెలుగుడి బుద్ధి. మనాన్ని మనం ఎండగట్టుకుంటానికి, మనాన్ని మనం బదాన పడేసుకుంటానికి, మనాన్ని మనం అల్లరి చేసుకోవడానికి ముందు రెడీ. అది ఏమిటి, మనాడు ఉన్నాడా, మన అమ్మాయి ఉందా లేదా అని ఆలోచించే పని లేదు. అదే తమిళోడు ఆలోచిస్తాడు. ఇప్పుడు కన్నడపోడు ఒక్క మీడియాలో మరి కన్నడ మీడియా అంత మీడియా ఉంది కదా బ్రహ్మాండం. ఒక్కళ్ళు ఆ మోడల్స్ ఎవరు, ఆ మోడల్స్ బొమ్మలు కానీ మోడల్స్ పేర్లు కానీ ఒక్కటి బయటకు వచ్చినాయా? ఒక్క బెట్టింగ్ మనిషి పేరు బయటకు వచ్చిందా? ఆంధ్ర ఎమ్మెల్యే అంటారు, తెలుగు ఆర్టిస్ట్ అంటారు. అక్కడ దొరికిన వాళ్ళు 100 మందిలో వాళ్ళెవరు అసలు? అక్కడ ఎందుకు జరిగింది ఈ కూటమి? ఆ అరేంజ్మెంట్ ఏంటి? ఇది బెట్టింగ్ కోసం ఏర్పడిన గ్యాంగ్ అది. ఆ బెట్టింగ్ మీద దాన్ని చలారుస్తున్నారు. దాన్ని అసలు ఆ టేపు వెళ్ళకుండా డైవర్షన్ వెళ్ళకుండా వాసు బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ స్టార్ట్ అయ్యాయి, రైట్? అంతే. బర్త్డే సన్సెట్ సన్ రైజ్ అంటూ దానికి ఒక విక్టరీ అంటూ పేరు పెట్టుకున్నారంటూ ఈ వార్తలు అయితే వచ్చాయి. అంతే. బర్త్డే ఇదివరకు బర్త్డే గెట్ టుగెదరు రివైవల్ మీటింగ్లు అనుకునేవాళ్ళమ్మా. అయ్యి ఇప్పుడు రేవ్ పార్టీలు అయినాయి. ఇదివరకు ఉన్నవి ఇప్పుడు సోదరా అని పిలిచేవాళ్ళం గతంలో, తర్వాత బ్రదర్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు బ్రో అంటలా. అట్లాగూ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం అన్నీ ఉంటాయి. రివైవల్ పార్టీ దాన్ని రేవ్ పార్టీ అనేసారమ్మా. రివైవల్ పార్టీ అంటే ఏంటి? మన గతస్మృతి, మన గతాన్ని కలుసుకుంటూ రివైవ్ చేసుకుంటూ నీ స్నేహం నా స్నేహం అవి గెట్ టుగెదర్ అనేవాళ్ళం ఇదివరకు. దాన్ని ఇవాళ ఆత్మీయ సమావేశం తెలుగులో స్వచ్ఛంగా చెప్పుకుంటే దాన్ని రివైవల్ పార్టీ కింద మార్చేశారు వీళ్ళు. రివైవల్ పార్టీలు ఎవడో 10 మంది ఎవరైనా ఉంటే తీసుకోవచ్చమ్మా. పార్టీల్లో మందు కొట్టేవాళ్ళు ఉంటారు. ఎవడన్నా గంజాయి ఉందనుకో, గంజాయి ఎలా ఉంటుంది, వాడు 10 మందిలో తీసుకుంటాడు. గంజాయి ఎవడన్నా 10 మందిలో తీసుకుంటాడు. వాడు 4 5 ఎక్కడో మూల కూర్చొని ఏ రూములోనో వాళ్ళ రూమ్లో కూర్చొని తీసుకుంటారు.
అంతే కదా. 100 మంది 200 మంది అక్కడ ఇళ్ళోళ్ళందరూ అక్కడికి వెళితే గంజాయి తీసినట్టేనా, అక్కడికి వెళ్తే గంజాయి తీసుకున్నట్టేనా, ఆ పార్టీకి ఫంక్షన్కి అంటే ఫంక్షన్కి అటెండ్ అయితే దోషి, ఆ ఫంక్షన్ అయితే తీసేసుకున్నట్టే లెక్క. అది ఏమీ లేకుండా ఊరినే పేర్లు బయటికి రిలీజ్ చేయటం, అది మళ్ళీ డబుల్ ఎడ్జ్డ్గా సినీ నటి హేమ, రైట్. ఆ సినీ నటి హేమ మోడల్లో ఉన్న ఆ 4-5 మోడల్స్ ఉన్నారు, ఆ పేర్లను బయట పెట్టండి. ఎందుకు పెట్టలేరు వాళ్ళు, ఎందుకంటే బెట్టింగ్ గ్రూపు, క్రికెట్ గ్రూపు, చీర్ గర్ల్స్, మ్యాచ్లో చీర్ గర్ల్స్ ఉంటారు, అలాంటి బ్యాచ్ అది. ఆ బ్యాచ్ని అరేంజ్ చేస్తున్న మోడల్స్ కొంతమంది, ఆ బ్యాచ్. సో వాళ్ళు బయట పెడితే పరుగు పోద్దు కదా. వీళ్ళు పట్టుకున్నారు అనుకోండి, ఎక్కడంటే ఆర్సీబీ చీర్ గర్ల్స్ అన్నారనుకో మర్యాద పోతుంది కదా. కనుక వాళ్ళని దాచుకుంటాం, వాళ్ళు దాచిపెట్టి మన అల్లరి చేస్తారు. మన మీడియా కూడా ఇలాగ తెగబడిపోయి మన వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం కరెక్ట్ కాదు. అది హేమ కాదు, హేమ నేను కాదని చెప్పింది, శ్రీకాంత్ నేను కాదని చెప్పాడు. వీళ్ళు చెప్పారు మేము కాదు అని చెప్పారు, వీళ్ళ మాటలు నమ్మరా మీరు? వాళ్ళు పరాయి రాష్ట్రం వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారా? వీళ్ళు చెప్పిన మాటలు నమ్మరా? మన వాళ్ళు చెప్పే మాటలు మీకు నమ్మకం లేదు, బయట వాళ్ళు చెప్పే అబద్ధాలు మీకు నమ్మకమా? ఇది కరెక్ట్ కాదు కదా అది.